జగిత్యాల జిల్లా రాజకీయాలు కీలక మలుపు తీసుకున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడంతో పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ క్రమంలో ఇవాళ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా రంగంలోకి దిగారు. జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఆయనతో పాటు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. కొంతకాలంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో తనకు జరుగుతున్న అవమానాన్ని భరించలేనని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. అంతకుముందు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలు చర్చలు జరిపినప్పటికీ అవి ఫలించలేదు. దీంతో చివరి ప్రయత్నంగా టీపీసీసీ చీఫ్ స్వయంగా ఆయన వద్దకు వెళ్లారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, జగిత్యాల జిల్లా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానన్నటువంటి అంశం అయితే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను అయితే ఒక కులుపు కులిపేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే జగిత్యాల జిల్లాతో పాటు ఇటు రాష్ట్రానికి కూడా ఒక ఉత్కంఠ వాతావరణం రాజకీయాల్లో అయితే రేకెత్తిస్తున్నటువంటి ఈ అంశం ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటికే మాజీ మంత్రి జీవన్ రెడ్డి తను పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించినప్పటి నుంచి తనని బుజ్జగించేందుకైతే, పార్టీ మారొద్దని బుజ్జగించేందుకైతే అటు మంత్రులు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా కూడా మాజీ మంత్రి జీవన్ రెడ్డి వైపు తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటీవల కాలంలో మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ తో పాటు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా భేటీ అయ్యి బుజ్జగం చేస్తున్న అయితే పరిస్థితి ఉంది. కానీ ఎన్ని చెప్పినప్పటికీ కూడా, ఎంతమంది నేతలు వచ్చి చెప్పినప్పటికీ కూడా తాను 4 దశాబ్దాలుగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఇంత సీనియర్ నేత అయినటువంటి జీవన్ రెడ్డి ఇటు గత కొంత కాలంగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నాను, కానీ కాంగ్రెస్ పార్టీ తనను అటు నేషనల్ తరఫున ఎవరు పట్టించుకోవట్లేదు, అసలు సీనియర్ నాయకులు ఎవరు కూడా తనకు ఎట్లాంటి ఆదరణ రావట్లేదని చెప్పేసి తను అవమానంగా భావిస్తున్నాడు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పి ఒక కీలక ప్రకటన చేసినప్పటి నుంచి అందరు సీనియర్ నాయకులు ఇటు బుజ్జగింపు కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా అయితే జగిత్యాల జిల్లాకి టీపీసీసీ చీఫ్ మరియు ఏఐసీసీ చీఫ్, డిసిసి చీఫ్ నందయ్య కూడా అటు జగిత్యాల జిల్లాకు జీవన్ రెడ్డి వద్దకు చేరుకొని భేటీ అయ్యే కార్యక్రమం అయితే నిర్వహించారు. అయితే ఇప్పటికే టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో పాటు ఇతర నాయకులు వెళ్లిన క్రమంలో అక్కడికి తన వద్దకు డిసిసి అధ్యక్షుడు నందయ్య రావద్దు, వస్తే చెప్పుల దండ వేస్తామంటూ కూడా అక్కడ జీవన్ రెడ్డి అనుచరులు వ్యాఖ్యలు చేయడంతో వెనుక తిరిగారు. అయితే మొత్తంగా కూడా ఎన్ని చెప్పినప్పటికీ కూడా తను కాంగ్రెస్ పార్టీలో ఉండననే విషయం అయితే జీవన్ రెడ్డి స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా కూడా గత కొంతకాలంగా ఇటు కాంగ్రెస్ పార్టీలో అవమానాలు ఎదుర్కొంటున్నాను, అంతేకాదు ఇటీవల కాలంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తనకు అనేక అవమానాలు జరిగాయి. తనకు సంబంధించిన అనుచరులకు కాకుండా కొత్తగా పార్టీలో చేరినటువంటి వారికి, అంతేకాదు ఇటు సంజయ్ని తనకు ఎలాంటి సమాచారం లేకుండా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం పట్ల ఇంత దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్న నాకు ఎలాంటి అసలు కొంచెం కూడా వాల్యూ లేకుండా తనని పక్కన పెట్టేశారంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా కూడా అసలు
ఇక కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రసక్తే లేదు. తనకు దేవుడు శాసించాడు, మానవుడు ఆశిస్తాడని కూడా ఇటు మాజీ మంత్రి జీవన్ రెడ్డి తేల్చి చెప్పేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.